హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. భూపతి, మోహిని తల్లి కాబోతుంది, తండ్రివి నువ్వేనా అని మహేంద్ర అడగగానే భూపతివర్మ ఒక్కసారిగా నివ్వెరబోయి అయోమయంగా మహేంద్ర వైపే చూస్తున్నాడు. భూపతివర్మ ముఖంలో ఆ అయోమయ స్థితిని పసిగట్టిన మహేంద్ర ఆవేశంతో రగిలిపోతున్నారు. ఇక భూపతి నుంచి వచ్చే సమాధానం అవసరం లేదని మహేంద్రకు అర్థమైపోయింది. కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రపడ్డాయి. దత్తా, ఎంత పని చేశావురా అంటూ బయటకు అడుగులు వేశారు. ఆ ఆవేశంలోనే కోపంగా మోహిని దగ్గరకు వచ్చి మోహిని జుట్టుని గట్టిగా పట్టుకున్నారు. ఎంత పని చేశావే పాపిష్టిదానా, పుట్టింటి పరువు అత్తింటి పరువు రెండూ నాశనం చేసేసావు కదే అని అంటుండగా మోహిని కళ్ళలో నిజం తెలిసిపోయిందన్న భయం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కారణం లేకుండా మహేంద్ర మోహినిని కొట్టడం చూసిన విశ్వనాథ్ వేగంగా భూపతి దగ్గరకు వచ్చి భూపతి చొక్కా పట్టుకుని వెనక్కి నెడుతూ, భూపతి, నా కూతురి మీదే చెయ్యి చేసుకుంటావా, ఎంత ధైర్యం నీకు అంటారు. మహేంద్ర మోహినిని వదిలి, ఇదేం చేసిందో తెలిస్తే మీరు నా దాకా రానివ్వరు బావా అంటారు కోపంగా. తమ్ముడు, ఏం జరిగిందిరా, అలా కొట్టుకుంటున్నారేంట్రా, నన్ను ఇంకా భయపెట్టకండి, ఏం జరిగిందో చెప్పరా. అనుకోకుండా జరిగిన పరిణామానికి మహాలక్ష్మి ఏడవడం మొదలుపెట్టింది. నీ కూతురు తల్లి కాబోతుందంటక్క అంటారు మహేంద్ర. విశ్వనాథ్ కళ్ళు కూడా ఆశ్చర్యంతో పెద్దగా తెరుచుకున్నాయి. మహేంద్రను వెంటనే వదిలేస్తారు. అరుంధతి, వసుంధర, మహాలక్ష్మి, రాధ, సునంద అందరూ ఒక్కసారిగా నివ్వెరబోయారు. మతుండే మాట్లాడుతున్నావా మహేంద్ర అంటారు విశ్వనాథ్ ఆశ్చర్యంగా. ఒక్క నిమిషం ఆగితే ఎవరికి మతి లేదో మీకే అర్థమవుతుంది బావా అంటూ మోహిని దగ్గరకు వేగంగా వెళ్ళి, నీ కడుపుకి కారణం ఎవరే దౌర్భాగ్యురాలా అని కోపంగా అడిగేసరికి మోహిని భయంతో వణికిపోతుంది. నీ నోటితో నువ్వు ఆ చండాలం చెబుతావా, లేక నిన్ను దీనికి కారణమైన వాడిని ఇప్పుడే చంపేయమంటావా అని గోడకు తగిలించి ఉన్న తుపాకీ గబాలున తీసుకుంటారు. అది చూసిన మోహిని భయంతో, వద్దు మావయ్య, చెబుతాను, నా కడుపులో బిడ్డకు తండ్రి దత్తశర్మ అని అంటుంది. మహాలక్ష్మి ఏడుస్తూ, ఏంటే పాపిష్టిదానా, ఏం వాగుతున్నావే అని మోహిని తలపై గట్టిగా మొడుతుంది. అది సరిగ్గానే చెప్పిందక్క, నీ కూతురు ఎంత బరి తెగించకపోతే ఎంత జరిగినా ధైర్యంగా మన ముందు ఎలా మాట్లాడగలుగుతుందో చూడు అంటారు మహేంద్ర. విశ్వనాథ్ కూడా మోహిని జుట్టు పట్టుకుని పైకి లేపి, దత్తశర్మకు నీకు సంబంధం ఏంటే చెండాలపుదానా, మా ఇంటి పరువు మొత్తం గంగలో కలిపేశావు కదే పాపాత్మురాలా అని దూరంగా నెట్టేస్తారు. మోహిని గోడకు గుద్దుకుని ఏడుస్తూ కింద పడిపోతుంది. అరుంధతి మోహిని దగ్గరకు వెళ్ళి పైకి లేపి, అన్నయ్య, ఎవరు దయచేసి ఆవేశపడకండి, ఏం జరిగిందో ఒక్కసారి కనుక్కున్న తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, కానీ ఆడపిల్లని ఇలా కష్టపెట్టడం మంచిది కాదు అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మోహిని చేసిన పనికి మహేంద్ర, విశ్వనాథ్లు కోపంతో రగిలిపోతున్నారు. వసుంధర, మహాలక్ష్ములు మాత్రం మోహిని చేసిన పని తలుచుకుని తలలు బాదుకుంటూ విలపిస్తున్నారు. సునంద, రాధలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అరుంధతి మోహినిని చేరదీసినప్పటికీ విశ్వనాథ్లో కోపం చల్లారలేదు. ఆ కోపంతోనే, అరుంధతి, పక్కకు తప్పుకో, ఈరోజు దీనిని చంపైనా సరే నా వంశం పరువు పోకుండా కాపాడుకుంటాను, అడ్డు తప్పుకో అని ఆవేశంగా మోహిని దగ్గరకు వెళ్ళి కొట్టడానికి ప్రయత్నిస్తారు. వెంటనే మహాలక్ష్మి విశ్వనాథ్ దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ, వద్దండి, దాని తప్పేమీ ఉండుండదు, ఇదంతా ఆ దత్తశర్మ చేసిన మోసం అయ్యుంటుంది అని కాళ్ళ మీద పడి వేడుకుంటుంది. ఛీ, నోర్మోయ్, ముందు నిన్ను చంపితే కానీ నా ఇంటికి పట్టిన పీడ పోదు అని కాలితో నెట్టేస్తారు. అలా అనకండి బాబు, అది మాత్రం ఏం చేస్తుంది, ఆ మాయదారి వెధవ ఇలా చేస్తాడనుకోలేదు అని వసుంధర మహాలక్ష్మికి వత్తాసు పలుకుతూ, మహేంద్ర, దత్తశర్మ ఈ రోజుతో ఈ భూమి మీద ఉండకూడదు, ఆ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వెధవను ఇక్కడకు ఈడ్చుకురా అని ఆవేశంగా ఆజ్ఞ వేసినట్లు మాట్లాడుతుంది వసుంధర. విశ్వనాథ్ కూడా కట్టలు తెంచుకున్న కోపంతో, అవును మహేంద్ర, వాడితో పాటు ఈ పాపిష్టి దాన్ని కూడా చంపేద్దాం పద అంటూ బయటకు అడుగేస్తున్నారు.
మహేంద్ర బావకు ఎదురెళ్ళి అడ్డుగా నుంచుని, ఆవేశపడకండి బావా, నాకు కూడా వాడిని ఎప్పుడు ముక్కలు ముక్కలుగా నరికేద్దామా అని ఉంది. కానీ మనం ఇప్పుడు ఆవేశపడి అక్కడకు వెళ్ళి దత్తను చంపేస్తే మన పరువు పోకుండా ఉంటుందా అంటారు. అలా అని ఇంత దారుణానికి పాల్పడిన వాడిని వదిలేద్దామంటావా భూపతి? నన్ను ఆపే ప్రయత్నం చేయకు. ఈరోజు నేను వాడి చావు చూడాల్సిందే. మహేంద్ర కూడా కోపంగా, బావా మీకు చెబితే అర్థం కాదా? వాడిని చంపడానికి వాడింటికే వెళ్ళక్కర్లేదు, వాడే మన ఇంటికి వస్తాడు. కృష్ణ శర్మను అందుకే పంపాను. కాసేపు ఓపిక పట్టండి. మంచి పని ఎప్పుడూ కూడా 10 మందికి తెలిసేలా చేయాలి బావా. కానీ చెడ్డ పని మాత్రం చేసేవాడికి తప్ప మూడో కంటికి తెలియకూడదు అని అక్కడ ఉన్న కుర్చీలో విశ్వనాథ్ని బలవంతంగా కూర్చోపెడతారు మహేంద్ర. కృష్ణ శర్మ మనసుని తొలిచే ఎన్నో ఆలోచనలతో హడావిడిగా ఇల్లు చేరుకున్నారు. కృష్ణ శర్మ బయట కాళ్ళు కడుక్కుంటున్న శబ్దం విన్న కృష్ణ శర్మ భార్య శారద, వాగ్దేవి మావయ్య వచ్చినట్లున్నారు, దత్తను తీసుకుని తొందరగా రామ్మా అంటుంది. వాగ్దేవి సంతోషంగా, వస్తున్నానత్తయ్య అని అంటూనే, ఏవండి మావయ్య వచ్చేశారు, తొందరగా రండి అన్న వెంటనే దత్త కూడా గదిలోంచి వస్తున్నా అని హాల్లోకి వస్తాడు. ఇంతలో శారద చేతిలో వెండి పళ్ళెం పట్టుకుని హడావిడిగా నడుచుకుంటూ హాల్లోకి వస్తుంది. కాళ్ళు కడుక్కోవడం పూర్తి చేసుకుని కృష్ణశర్మ గుమ్మం దగ్గరకు వస్తూనే, దత్తా దత్తా అని లోపలికి వస్తున్నారు. అది విన్న శారద కృష్ణశర్మలో తడబాటుని గమనించక, ఏంటి ఈరోజు రావడమే దత్తను తలుచుకుంటూ వస్తున్నారు, ఇంతకీ మీకు నిజం తెలిసిపోయిందా ఏంటి అని అనేసరికి దత్తా వాగ్దేవులు నెమ్మదిగా వాళ్ళలో వాళ్ళే చిన్నగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. అది విన్న కృష్ణశర్మ, ఏంటా నిజం? నేను దత్త కోసం వచ్చాను, దత్తా నువ్వు తొందరగా నాతో రా అంటారు. దత్త ఆశ్చర్యంగా, ఎక్కడికి నాన్నగారు అడుగుతాడు. రాజుగారి ఇంటికి రా తొందరగా అంటుండగానే శారద కల్పించుకుని, అబ్బా ఎప్పుడు రాజుగారి ఇంటి పనులేనా, మీ ఇంటి శుభకార్యాలు కూడా కాస్త దృష్టిలో పెట్టుకోండి అంటుంది. సమయం లేదు శారద, ముందు రాజుగారి పనులయ్యాకే నా పని, నువ్వు రాదత్తా అంటారు. దత్త విముఖతగా, ఇప్పుడు ఇంత కంగారుగా ఎందుకు నాన్నగారు అని అడుగుతాడు. భూపతి గారి మేనకోడలు మోహినీదేవి అని కృష్ణశర్మ నిజం చెప్పబోతూ ఆగిపోతారు. ఆగిపోయారే అంటుంది శారద. కృష్ణశర్మ ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ, అవన్నీ దారిలో వెళుతూ చెబుతాను, నువ్వురా అని వేగంగా దత్త చేయి పట్టుకుని లాగుతారు. కనీసం వీళ్ళను ఆశీర్వదించడానికి క్షణకాలం ఆగలేరా అని కటువుగా మాట్లాడుతుంది శారద. కృష్ణశర్మ తన కంగారుని కాస్త పక్కన పెట్టి వెనక్కి తిరిగి, ఇప్పుడు ఆశీర్వాదం ఎందుకు శారదా అని శారద వైపు చూస్తారు. శారద చిన్నగా నవ్వుతూ, ఇవిగోండి ఈ అక్షంతలు తీసుకుని వీళ్ళిద్దరిని ముగ్గురు కావాలని ఆశీర్వదించండి అంటూనే కృష్ణశర్మ పక్కన నుంచుంటుంది. దత్తా మీరిద్దరూ నాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి అనగానే వాళ్ళిద్దరూ సంతోషంగా వీళ్ళ కాళ్లకు నమస్కరిస్తారు. శారద మాటల్లోని ఆంతర్యం, కళ్ళలో వెలుగు, కొడుకు చేష్టల్లో బిడియం, కోడలి ముఖంలో సిగ్గు గమనించిన దత్తశర్మ కళ్ళలో వెంటనే ఆనంద బాష్పాలు వచ్చేశాయి. వెంటనే సంతోషంతో తడసిన కళ్ళతో శారదను చూసి, నిజమా అన్నట్లు తల ఊపుతారు. శారద కూడా పట్టరాని సంతోషంతో, మరి ఇంకా మీకు తాతయ్య అయ్యే వయసు రాలేదనుకుంటున్నారా అని వేళాకోళం ఆడేసరికి కృష్ణశర్మ చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ వాళ్లపై అక్షింతలు వేస్తూ సత్సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. ఈ పట్టరాని సంతోషాన్ని సంతోషంగా ఆస్వాదించాలని ఉన్నా నా మనసులో ఏదో బాధ ఆవహిస్తుంది శారద అంటారు భయంతో కృష్ణశర్మ దత్త వైపు చూస్తూ. అదేంటండి అంత మాట అన్నారు, ఇంత శుభ సమయంలో ఇలా నిరాశ మాటలు మాట్లాడతారా? ఏం చెయ్యను శారదా, నా సంతోషాన్ని పంచుకునే భూపతి గారు ఆయన కుటుంబం తలదించుకునే స్థితిలో ఉండి సతమతమవుతుంటే నేను సంతోషంగా ఎలా ఉండగలను అని దిగులుగా మాట్లాడతారు. ఉన్నట్లుండి భూపతి గారికి అంత కష్టమే వచ్చిందండి. నిన్ననే మేనకోడలని ఇంటి కోడలు చేసుకుని ఎంతో ఆనందంలో ఆయన తేలిపోతుంటే అంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు శారదా, అది నిన్నటి రోజు ఆనందంగా గడిచిపోయింది. కాసేపట్లో ఏం జరుగుతుందో పసికట్టలేని అమాయకపు మనుషులం మనము అని ఢీలాగా మాట్లాడేసరికి దత్తలో ఏ మూలనో భయం మొదలై, ఏదైనా జరగరానిది జరిగిందా నాన్నగారు అని అడుగుతాడు. వాగ్దేవి
నువ్వు లోపలికి వెళ్ళు అని తనని అక్కడి నుండి పంపేస్తారు కృష్ణశర్మ. ఏంటండి, ఏం జరిగింది? శారద కూడా నెమ్మదిగా అడుగుతుంది. ఏమని చెప్పను శారద, ఇందాక కొత్త జంటకు వ్రతం చేయిస్తుండగా హఠాత్తుగా మోహినీదేవి కళ్ళు తిరిగి పడిపోయింది. భూపతి గారు ఏం జరిగిందో చూడమంటే మోహినీదేవిని పరీక్షించాను. అప్పుడు ఆవిడ గర్భం దాల్చారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ విషయం మహేంద్ర భూపతి గారిని ఒక్కరినే పక్కకు పిలిచి చెప్పాను. ఆయనలోనూ అదే దిగ్భ్రాంతి. వంశం పరువు ఎక్కడ పోతుందో అని కోపంతో రగిలిపోతున్నారాయన అని చెబుతుండగా శారద కళ్ళు కూడా ఆశ్చర్యంగా తెరుచుకున్నాయి. మోహినీదేవి గర్భం దాల్చడమేమిటండి? మీరు స్పృహలోనే ఉన్నారా అంటుంది. నాకు ఇది కలైతేనే బాగుండనిపిస్తుంది శారద. కానీ ఏం చేస్తాం, ఆ భగవంతుడు ఏ క్షణం ఏ పరీక్ష పెడతాడో ఎవరికి తెలుసు. మరి ఆవిడ కడుపుకి కారణం భూపతివర్మేనంటారా అడుగుతుంది అనుమానంగా. ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది శారద. భూపతివర్మను కనుక్కోమంటే మహేంద్ర గారు కోపంగా దత్తను తీసుకురమ్మని ఆజ్ఞ వేశారు అంటాడు కృష్ణశర్మ. ఆ మాట విన్న దత్తకు ఒక్కసారిగా చెమటలు పడుతున్నాయి. మనసులో కలవరం మొదలైంది. ఈ సమయంలో ఆయనకు దత్తతో పనేముందండి అంటుంది శారద. నేను అది తెలుసుకుందామనే వచ్చాను. దత్తా, ఇప్పుడు భూపతి గారు నిన్నెందుకు పిలిచారో మాకు అర్థం కావట్లేదు. కనీసం నీకైనా తెలుసా? ఒకసారి భూపతి గారి ఇంటికి వెళ్దాం పదా అంటారు కృష్ణశర్మ. అంతే, ఆ మాట కృష్ణశర్మ నోట ఉండగానే దత్త అమాంతం కృష్ణశర్మ కాళ్లపై పడి ఏడవడం మొదలుపెట్టాడు. శారద ఆశ్చర్యంగా, దత్తా, నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అంటుంది. నీ ఏడుపు నాలో ఇంకా భయాన్ని రేకెత్తిస్తుంది. ఏం జరిగింది దత్తా అని భుజం పట్టుకుని పైకి లేపుతారు కృష్ణశర్మ. దత్తశర్మ ఏడుస్తూ, నన్ను క్షమించండి నాన్నగారు, నన్ను క్షమించమ్మా అని చేతులతో ముఖాన్ని కప్పిపుచ్చాడు. దత్తా, ఏం చేశావురా, చెప్పరా? కృష్ణశర్మ భయానికి అవధుల్లేవు. అది రాజుగారి కుటుంబం పడుతున్న ఈ క్షోభకు నేనే కారణం నాన్నగారు అన్నాడు దత్త తలదించుకుని. శారద కోపంగా, దత్తా, నీకు పిచ్చి పట్టిందా? లేదమ్మా, నేను నిజమే చెబుతున్నాను. మోహిని కడుపులో ఉన్న బిడ్డకు నేనే తండ్రినమ్మా అంటాడు దీనంగా. ఆ మాటతో శారద నేల కూలబడిపోయింది. కృష్ణశర్మ కోపంతో, దత్తా, ఎంత దారుణానికి ఒడికట్టావురా నీచుడా అని దత్త జుట్టు గట్టిగా పట్టుకున్నారు. కృష్ణశర్మ దత్తను చేతితో బలంగా కొడుతూ, దుర్మార్గుడా, ఆ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం ఇసుమంత కూడా నీకు లేకుండా ఎంత పని చేశావురా? నా ముఖం భూపతి గారికి ఎలా చూపించమంటావు నీచుడా అని ఏడుస్తున్నారు. నన్ను క్షమించండి నాన్నగారు, మోహిని నన్ను ప్రాణంగా ప్రేమించానని, నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్పేసరికి నేను ఇష్టపడ్డాను. పొరపాటున తప్పు జరిగిపోయింది నాన్నగారు అని ఏడుస్తూ చెబుతున్నాడు. అయ్యో దత్తా, నీకు బుర్ర పని చేసి ఇలా మాట్లాడుతున్నావా? మోహినీదేవికి నీకు ప్రేమేంటి? నిచ్చెన వేసి ఆకాశాన్ని అందుకుందామనుకున్నావా అని తల బాదుకుంటుంది శారద. మన ప్రేమ పెళ్లి వరకు వెళ్ళదని మోహినీదేవికి నేను చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించానమ్మా. కానీ తను నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని, నేను లేకపోతే చచ్చిపోతానని బాధపడేసరికి నేను కూడా కాదనలేకపోయాను అంటాడు దత్త. తప్పు కప్పిపుచ్చుకోవడానికి మార్గాలు వెతుక్కోకు దత్తా అని కృష్ణశర్మ అనేసరికి, నేను నిజమే చెబుతున్నాను నాన్నగారు, నన్ను నమ్మండి అని వేడుకున్నట్లు మాట్లాడతాడు దత్త. ఛీ, నోర్మొయ్, వాళ్ళింట్లో కుంపటి చల్లారే మార్గం ఏంటో అని ఆలోచిస్తూ సతమవుతున్న నాకు ఆ కుంపటి తెచ్చి మా నెత్తి మీద పెట్టావు కదరా చెండాలుడా. శారద కూడా భయపడుతూ, ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి? తలచుకుంటేనే గుండెదడ పెరిగిపోతుంది. దయచేసి దత్తను అక్కడికి తీసుకువెళ్ళకండి అని గాబరాగా అడుగుతుంది. కృష్ణశర్మ అటు ఇటు బేలగా చూస్తూ, అవును శారద, నాకు తెలిసి ఈ పాటికే భూపతి గారికి నిజం తెలిసిపోయి ఉంటుంది. ఆయనకు అనుమానం వచ్చే దత్తను హుటాహుటిన తీసుకురమ్మని ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఒకవేళ దత్తను అక్కడికి తీసుకువెళితే, అమ్మో, ఆయన కోపాన్ని చూస్తే మన దత్త మనకు దక్కడు అనిపిస్తుంది అని భయంతో తల పీక్కుంటున్నారు. శారద కూడా బిగ్గరగా ఏడుస్తూ, అపశకునం పలకద్దు, దత్తను కాపాడే మార్గం లేదా అంటుంది. కృష్ణశర్మ ఆలోచనలో పడ్డారు. తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఒక్కటే మార్గం శారద, దత్తను ఇప్పటికిప్పుడే ఇక్కడి నుంచి మాయం చేయాలి అంటారు. దత్తను పట్నం ఇప్పుడే పంపించేద్దామా అండి
అంటుంది శారద కూడా. అవును దత్త, నువ్వు చేసిన పనికి నీ ముఖం చూడాలన్నా కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది. కానీ కొడుకువి కదా, కడుపు కోత తట్టుకోలేక మొదటిసారి భూపతి గారికి అన్యాయం చేసి నిన్ను కాపాడుకుంటున్నాను. ఇప్పుడే నువ్వు పట్నం వెళ్ళిపో అని కటువుగా చెప్పేస్తారు. అంత మాట అనకండి నాన్నగారు, మిమ్మల్ని అమ్మను చూడకుండా నేను ఉండలేను. నేను ఇప్పుడే భూపతి గారి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటాను అని బ్రతిమాలతాడు. క్షమించడానికి నువ్వు చేసింది తప్పు కాదు దత్త, క్షమించ వీలు లేని నేరం చేసేసావు. నువ్వు భూపతి గారిని చూసే ఆ చూపే నీకు ఆఖరి చూపుగా మిగిలిపోతుంది. అలా జరిగితే నిన్నే నమ్ముకుని తాళి కట్టించుకున్న ఆ అమాయకురాలు జీవితం నాశనమైపోతుంది. తన కడుపున పుట్టే నా వారసుడు తండ్రి లేనివాడిగా మిగిలిపోతాడు. అలా జరగకూడదంటే ఇప్పుడే నువ్వు ఊరు విడిచి వెళ్ళిపో అని దత్తను పెరటి గుమ్మంలోంచి బయటకు నెట్టేస్తారు. శారద గుమ్మం దగ్గర నుంచి ఏడుస్తూ, దత్త, నువ్వు అడవిలోంచి నడుచుకుంటూ పట్నం వెళ్ళిపో. భూపతి గారి కోపం చల్లారాక నీ భార్యను కూడా పట్నం పంపించేస్తాం. భయపడుతూ నుంచున్న దత్తను చూస్తూ రోదిస్తుంది. కృష్ణ శర్మ కూడా భయపడుతూ, చెయ్యాల్సిందంతా చేసి ఇంకా రాయిలా అలా నిలబడ్డావేంట్రా? తొందరగా వెళ్ళు. నాకు తెలిసి ఇప్పటికే భూపతి గారు నీ గురించి మన ఇంటికి బయలుదేరి ఉంటారు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో అని ఏడుస్తున్నారు. ఆ మాటలకు బెదిరిపోయిన దత్త వాళ్ళ వైపు ఒక్కసారి దీనంగా చూసి ఆ చెట్ల మధ్యలోంచి పరుగు పెట్టడం మొదలుపెట్టాడు. అలా వెళుతున్న దత్తను చూసిన వీళ్లకు కన్నీరు ఆగదు. కానీ ఇది ఏడుస్తూ కూర్చుని సమయం కాదని గ్రహించిన కృష్ణశర్మ అమాంతం పెరటి తలుపులు గట్టిగా వేసేసి భార్య చేయి పట్టుకుని హాల్లోకి లాక్కొచ్చేస్తాడు. శారదా, కళ్ళు తుడుచుకో, ముందు ఏడవడం ఆపేసేయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరగలేదు, మనకు ఏం తెలియదు, అర్థమైందా అంటారు గంభీరంగా. శారద అయోమయంగా చూస్తూ, ఏడవకుండా ఎలా ఉండమంటారు? మనవడు పుడతాడని ఎంతో సంబరపడిపోయిన నాకు కొడుకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ శోకం ఆపితే ఆగుతుందంటారా అని అడుగుతుంది. నీ కొడుకుని బ్రతికించుకోవాలంటే నువ్వు ఏడుపు ఆపాల్సిందే. ఎవరు వచ్చి దత్త గురించి ఏం అడిగినా కంగారు పడకుండా నిదానంగా దత్త ఉదయాన్నే పని మీద పట్నం వెళ్ళాడని చెప్పు. 2 రోజుల వరకు రాడని కూడా చెప్పు. వాగ్దేవిని కూడా అలాగే చెప్పమని చెప్పు. నేను రాజుగారి ఇంటికి వెళ్తున్నాను అని 2 అడుగులు ముందుకు వేస్తారు. వద్దండి, మీరు వెళితే భూపతి గారు మిమ్మల్ని బ్రతకనిస్తారా అంటుంది. వెళ్ళకపోయినంత మాత్రాన వదిలేస్తారనుకుంటున్నావా శారదా? అలా అని చావుకు ఎదురెళ్ళడం సమంజసం కాదేమో అండి. దయచేసి నా మాట వినండి. కృష్ణ శర్మ శారద దగ్గరకు వచ్చి తన కన్నీటిని తుడుస్తూ, భయపడకు శారదా, నాకేం కాదు. ఇప్పటి వరకు నా తెలివితేటలతో ఆ కుటుంబానికి సేవ చేస్తూ వచ్చాను. కానీ మొదటిసారి ఇప్పుడు నా కుటుంబం కోసం ఆ కుటుంబాన్ని మోసం చేయాల్సి వస్తుంది. నేనేదో ఒక ఉపాయం ఆలోచించి దత్తను కాపాడతాను. కానీ ఒకటి మాత్రం నిజం, నీ కొడుకుని మాత్రం ఈ జన్మలో క్షమించేది లేదు అని అక్కడ నుండి భూపతి ఇంటికి బయలుదేరారు. ఇక్కడ భూపతి ఇంట్లో మహేంద్ర, విశ్వనాథ్లు కోపంతో దత్త కోసం ఎదురు చూస్తున్నారు. ఒక పక్క మోహినిని భయంకరంగా తిడుతున్నారు అందరూ. మోహిని ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో వణికిపోతుంది. ఇంతలో టక్ టక్ అని తలుపు కొట్టిన శబ్దం. భూపతి మోహిని వైపు కోపంగా చూసి, బావా, వాడొచ్చినట్లున్నాడు అని కోపంగా అంటూ గుమ్మం దగ్గరకు వెళుతున్నారు. వెంటనే విశ్వనాథ్ కోపం రెండింతలై ఆవేశంగా అక్కడ ఉన్న తుపాకీ తీసుకుని దత్త కోసం సిద్ధంగా ఉన్నారు. మోహినిలో తన చావు దగ్గర పడిపోయిందని భయం మొదలైంది. వసుంధర, మహాలక్ష్మిలు కూడా దత్త కోసం చూస్తున్నారు. ఇంతలో తలుపు తీసిన మహేంద్ర కోపంగా కళ్ళను పెద్దవి చేసి, నీ కొడుకు ఎక్కడ శర్మ అని అడిగారు. శర్మగారిని లోపలికి రమ్మంటే మంచిదేమో అని భయపడుతూ చెబుతుంది అరుంధతి. లోపలికి రా శర్మ అంటారు మహేంద్ర. శర్మ ఏమీ ఎరగనట్లే ముఖంలో ఎటువంటి మార్పు కనిపించకుండా ఎప్పట్లానే లోపల అడుగు పెడతాడు. మహేంద్ర తలుపులు వేసేస్తారు. శర్మ లోపలికి రావడమే విశ్వనాథ్ వేగంగా శర్మ చొక్కా పట్టుకుని, ఎక్కడ్రా నీ కొడుకు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే కుక్కల్లారా అనేసరికి, ఏమైంది విశ్వనాథ్ గారు, నా చొక్కా ఎందుకు పట్టుకున్నారు? మా దత్త ఉదయాన్నే పట్నం వెళ్ళాడంటండి అంటారు ఏమీ ఎరగనట్లు. ఓ, నిజం తెలిసి నీ కొడుకుని తప్పించావా శర్మ? మహేంద్ర ఆవేశంగా అంటారు. అయ్యో భూపతి గారు, ఏంటిది? అసలు ఏమైందో చెప్పకుండా ఇలా చేయి చేసుకోవడం భావ్యమేనా
అని అడుగుతారు శర్మ. ఏమైందా? నీ కొడుకు ఏం చేశాడో తెలుసా? చిచ్చి, నా నోటితో చెప్పాలంటేనే అసహ్యం వేస్తుంది. ఎంత నమ్మాన్రా మిమ్మల్ని అంటారు మహేంద్ర. మీరెందుకు ఇలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవచ్చా అండి అని అడుగుతారు శర్మ. ఏంట్రా నువ్వు తెలుసుకునేది? నీ కొడుకు నా కూతురు జీవితంతో ఆడుకున్నాడు. ఎంతో చరిత్ర కలిగిన మా వంశం పరువుని క్షణకాలంలో నాశనం చేసేశాడు అంటారు విశ్వనాథ్. అయ్యా, మీరనుకున్నట్లు నా కొడుకు అటువంటి వాడు కాదయ్యా అని ఏడుస్తూ కాళ్ళపై పడతాడు శర్మ. అవునా? నీ కొడుకు ఏమీ ఎరుగుని అమాయకుడంటావు అని మోహిని దగ్గరకు వెళ్ళి తన జుట్టు పట్టుకుని లాక్కొచ్చి, చెప్పవే పాపిష్టిదానా, నీ కడుపులో ఉన్న ఆ పాపానికి తండ్రి ఎవరో వాడితోనే చెప్పి చావు అంటారు. అలా అనగానే మోహిని ఏడుస్తూ, దత్త శర్మే మావయ్య, దత్తే ఈ బిడ్డకు తండ్రి అని శర్మ వైపుకు చూస్తుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.